అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నమస్కారం అండి, తెలుగు వన్కి స్వాగతం. నేను రూపానాథిల్ల. మన రాశి గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ పాటల్ని గుర్తు చేసుకుందామా? మనతో పాటు అరుణ సుబ్బారావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే రాములు. రాశి గారి పుట్టినరోజు అవునరా, గుర్తు చేసుకుందామా? గుర్తు చేసుకుందాం. అందాల రాశి, అవును. అందాలన్నీ కుప్పపోసి అందంగా తయారు చేసి ఒక బొమ్మ చేస్తే ఆవిడ అందాల రాశి. ఆవిడ చూస్తే ఒక పాట గుర్తుకొస్తుంది. ఆవిడది కాదు ఇది. అహో అందాల రాశి, అహో అపురూప ఊర్వశి, ఆగలేడు నీ ముందు ఏ ఋషి, అహో అందాల రాశి కదా. అవును, రాశి గారిని చూస్తే అలా అనిపిస్తుంది. రాశి గారు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ తాతయ్య గారు వాహిని పద్మాల స్టూడియోస్కి జూనియర్ ఆర్టిస్టులని పంపించేవారట. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ముందు జూనియర్ ఆర్టిస్ట్గా కొన్ని చేస్తూ అలాగే ఒక డాన్సర్గా సెటిల్ అయిపోయారు, డాన్స్ మాస్టర్గా. ఆయన మన రాశి గారికి 3 పేర్లు ఉన్నాయి తెలుసా? 3 పేర్లా? అసలు పేరు విజయలక్ష్మి. తమిళ్ మలయాళంలో మంత్ర అని పిలుస్తారు ఆవిడని. మన తెలుగులో మాత్రం రాశి. ఎందుకు అలా అభిమానంతో పెట్టుకున్నారా? అది మనకు తెలియదు, నాకు అంతగా తెలీదు. నాకు తెలిసిందంటే మంత్ర అని ఆవిడని పిలుస్తారని తెలుసు. మరి దాన్ని మళ్ళీ తెలుగులో మన మంత్ర అంటే మనకేంటో డిఫరెంట్గా అనిపిస్తుంది పదం పలకటం. మన వాళ్ళు అందమైన అమ్మాయి కాబట్టి అందాల రాశి కాబట్టి రాశి అని పెట్టారన్నమాట. ఆవిడ చిన్నప్పటి నుంచి నటిస్తున్నారు. ఆవిడ నేను బాలగోపాలుడు, బృందావనం అంటే ఎన్టీఆర్ బృందావనం కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి బృందావనం కాదు. ఈ బృందావనంలో మన రాజేంద్ర ప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు ఉంటారన్నమాట. ఆ బృందావనంలో చిన్న అమ్మాయిగా చేశారు. అందులో ఒక పాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఆ పాటలో ఈ అమ్మాయి ఉంటుంది. పాడండి. మధురమే సుధాగానం, మనకిదే మరో లోకం, మదిలో మోహన గీతం, పలికే తొలి సంగీతం, చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటి కదా, శతకోటి భావాలను పలుకు ఎదమారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా, మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, పలికే తొలి సంగీతం. ఈ పాట రాజేంద్ర ప్రసాద్ గారు పాడుతూ ఉంటే అక్కడ కొరస్లో ఈ అమ్మాయి కూడా పాడుతుంది, చిన్న పాప. ఓకే, అదే అమ్మాయి మరి రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా యాక్ట్ చేసినట్టుంది కదా. అలాగే బాలగోపాల్ సినిమాలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఉన్నారు కదా, తను ఈ అమ్మాయి అన్న చెల్లెళ్ళు, చిన్న పిల్లలు అనమాట. బాలకృష్ణ గారికి పిల్లలుగా చేశారు, దత్తత తీసుకున్న పిల్లలుగా చేశారు అనమాట. అదొకటి. అలా చాలా సినిమాలో చూశాను నేను ఆవిడని, చిన్న పాపగా చేస్తూ అలా ఆవిడ హీరోయిన్గా వచ్చారు. హీరోయిన్గా వచ్చిన తర్వాత ఆవిడకి బాగా పేరు వచ్చిన సినిమా ఏంటంటే శుభాకాంక్షలు. అవును, శుభాకాంక్షలు. అలాగే గోకులంలో సీత మెయిన్ క్యారెక్టర్స్ చేశారు, చాలా చేశారు. తర్వాత కనక మహాలక్ష్మి, కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి కావచ్చు, మనకి ఏంటి త్రినేత్రం, ఇట్లాంటి సినిమాలన్నీ చేశారు. అయితే ముందు నేను గోకులంలో సీత అది తీసుకుంటా పాట. గోకులంలో సీత ఇట్లా సినిమా పేరు చెప్పగానే రాశి గారు గుర్తొచ్చేస్తారు. అవును, ఎందుకంటే కొన్ని సినిమాలు మనం మర్చిపోతూ ఉంటాం కానీ పాత పడే కొద్దీ, కానీ ఈ సినిమా మాత్రం గోకులంలో సీత అంటే అది రాశి గారు. అవును, చాలా డిగ్నిఫైడ్గా ఆవిడ చేశారు. పవన్ కళ్యాణ్ గారి హీరో, చాలా బాగుంటుంది అసలు దాంట్లో పాట. ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్. ఎప్పుడు అందరి నోళ్లలో నానే పాట ఇది. పండగలు వస్తే, కృష్ణాష్టమి వస్తే పాట కంపల్సరిగా ఉంటుంది. ఊరించేస్తున్నారు మీరు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచన కాకయ్యా, నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరి, జయ కృష్ణ 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 హరి, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. నేను ఆపిన పాడడానికి మీరు రెడీగా ఉన్నారు కదా, చాలా బాగుంది అసలు. గొంతు కలుపుతుంటే ఎంత హాయిగా ఉంది కదా.
ఏ నోట విన్నా నీ వార్తలీనా కొంటి చేష్టలీలరా కోడంగిలా ఊరంతా చేరి ఏమేమి అన్నా కళ్ళబొల్లి మాటలే నా రాధిక చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా ద్రౌపది మానం కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకని మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగి పండుగ తేవయ్యా. తెచ్చేశారు కృష్ణాష్టమి సెట్కి. అవును, చాలా బాగుంది మా. అంటే ఈ పాటలో ఆయన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈవిడ కావచ్చు, చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటే వింటుంటేనే మనకి హాయిగా ఉంటుంది. ఇద్దరు అందంగా ఉంటారు కదా, చాలా అందంగా ఉంటారు. కృష్ణుడు కూడా అందంగా ఉంటాడు. కృష్ణాష్టమి పాట, కృష్ణాష్టమి పాట. కృష్ణాష్టమి ఎప్పుడు జరిగినా చాలా మంది దగ్గర ఈ పాట ఉంటుంది మనకి. ప్రతి కృష్ణాష్టమిలో ఈ పాట పెడతారు. అవును అవును, ఉట్టి కొట్టేటప్పుడు కంపల్సరిగా పెడతారు. ఏ దేశంలోనైనా ఈ పాట నేను చాలాసార్లు వింటూనే ఉంటా. అవును, అలా. ఎందుకంటే మన రాశి గారు ఫస్ట్ తర్వాత యంగ్ ఏజ్కి రాగానే కొన్ని సినిమాలు చేశారు. తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ 10వ క్లాస్ వరకు చదువుకున్నా సరే, అంటే ఆవిడ అమ్మగారిది భీమవరం, వెస్ట్ గోదావరి, వాళ్ళ నాన్నగారు చెన్నైలో ఉండేవారు. ఆవిడ 10వ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఆంగ్లంలో BA చేశారు. ఆవిడ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ప్రైవేట్గా చదివారు. అదే ఆవిడ గ్రేట్నెస్. కానీ డిగ్నిఫైడ్గా ఉంటారు ఆవిడ కదా. చూస్తే ఆవిడ కొన్ని ఛానల్స్లో యాంకర్గా కూడా చేశారు రాశి గారు. అవును, యాంకర్గా కూడా చేశారు. ఆవిడ యాంకర్గా చేసిన ఒక కార్యక్రమానికి నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్గా వెళ్ళాను. అప్పుడు నాకు పరిచయం అయింది. ఈసారి మీకు నాకు అది చూపించాలి, నేను చూస్తాను. తప్పకుండా చూపిస్తాను మీకు. శుభాకాంక్షలు సినిమాలోకి వెళ్ళిపోదామా? అవును, శుభాకాంక్షలు కూడా చాలా పాటలు బాగుంటాయి. అయితే ఈమె పాట ఇదే బాగుంటుంది. ఈ పాట ఆనందమానందమాయి మది ఆశల నందనమాయి, ఆనందమానందమాయి మది ఆశల నందనమాయి, మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే, కాలమే పూల దారి సాగని గానమే గాలిలాగా తాకని, నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయే అది మాటగా మారెను మాయే. అది అది ఇంకోటి ఏంటంటే ఆవిడ హీరోయిన్గా చేస్తూనే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశారు. అదే కాకుండా ఏంటంటే మనకి ఆవిడ హీరోయిన్గా చేస్తూనే ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. అవును, నిజం అన్న సినిమాలో వ్యాంప్గా చేశారు. ఆవిడ క్యారెక్టర్కి వెయిట్ ఉందని ఆవిడ గోపీచంద్ గారి దగ్గర. అది మహేష్ బాబు హీరో అనమాట. అలాగే మనకి వెంకీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. ప్రేమించుకుందాంరా సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేశారు. హే సిలకేమో శ్రీకాకుళం, హరే కులుకేమో మల్కీపురం, హే సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం జగదాంబ జంక్షన్ రో, అరే పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భీమిలి బీచేరో, ఇది టెక్కలి టెక్కుల్దిరో మహాబొబ్బిల్ది నిక్కుల్దిరో, కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కుర్లం పూడి సరికేరో, మస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది, అద్ది ఒంట్లో ఒక నరం మెలికడిపోద్ది. హే వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీన్ని జబ్బ చూస్తే పర్లాకి మిటి కొబ్బరి చల్లిమిటి, రాజమన్రే పలకదోర జాంపళ్ళ బండి, పూల బంటకి వచ్చి పాల వెండి సుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి, ఆ డాన్స్ చాలా బాగుంటుంది అసలు. అంటే మామూలుగా వ్యాంప్గా చేసిన అంటే ఒక ఆ క్యారెక్టరైజేషన్ బట్టి మనకి
ఇంప్రెషన్ మారొచ్చేమో, కానీ రాశి గారి విషయంలో మనకు మారదు. ఎందుకంటే ఆవిడ పక్కింటి అమ్మాయిలా మన ఇంటి అమ్మాయిలాగా అనిపిస్తారు మనకు రాశి గారు. అదే అదృష్టం రాశి గారిది. చూడగానే మనలో ఒకరిలాగా అనిపిస్తారు. కృష్ణబాబు సినిమాలో అదే బాలకృష్ణ గారికి హీరోయిన్ గా చేస్తారు ఆవిడ. అలాగే మనకి కొన్ని కనక మహాలక్ష్మి, కలవారి చిల్లెల కనక మహాలక్ష్మి సినిమా చూసారా, ఆవిడ అద్భుతంగా నటించారు. దాంట్లోనైతే అసలు సాయి కుమార్ గారికి చెల్లెలుగా నటించారు. చాలా పాటలు ఉన్నాయి ఆవిడవి. మనం అనుకోకుండా మనం ఈ ప్రోగ్రామ్ చేయడం వలన గుర్తుకొచ్చిన కాడికి గుర్తు చేసుకున్నాం. నో ప్రాబ్లం, చాలా సంతోషం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవిడ ప్రేమించుకుందాం ఆ సినిమా చెప్పాను కదా, ఆ సినిమాలో ఆవిడ ఆ పాట కూడా బాగుంటుంది. చిన్నది పల్లవి పాడుకుందాం మనం. పాడండి మా. ఓ మనాలి చేసుకో జాలి, ప్రేమ కోసం బెంగపడితే జీవితం ఖాళీ. ఓ మనాలి చేసుకో జాలి, ప్రేమ కోసం బెంగపడితే జీవితం ఖాళీ. ప్రేమను చూపించలేదా, నిన్న తీయని గురితైతే రేపు కమ్మని కలైతే ఈనాటికి చాలదా. ఓ మనాలి లేదులే జోలి, ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి. అలాగే మనకి దేవుళ్ళు సినిమా కూడా ఉంది మన దగ్గర, తెలుగు వాళ్ళలో ఉంది. దేవుళ్ళు సినిమాలో చాలా పాటలు ఉన్నాయి ఆవిడవి మనకి. దాంట్లో ఏంటంటే నాకు ఇష్టమైన పాట ఇది. చిన్నపిల్లలు అంటే 2 పిల్లల తల్లిగా చేశారు ఆవిడ. మీ ప్రేమ కోరి చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం, గోరు ముద్దలిరుగని బాలకృష్ణులం, బాధపైకి చెప్పలేని బాలయేసులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏమి చెప్పగలము మేము ఇంతకన్నా. కమ్మగా మా అమ్మ చేతిలో ఏ పూట తింటాము ఏడాదిలో, చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏ నాటికో. పొద్దున్నే పరుగున వెళతారు, రాత్రికి ఎప్పుడో వస్తారు, మరి అడిగిన కథలు చెప్పరు, మేమేం చెప్పినా మనసు పెట్టరు. అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు, ఏమి చెయ్యాలో మాకు దిక్కు తోచదు. మీ ప్రేమ కోరి చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. కమ్మగా మా అమ్మ చేతితో ఏ పూట తింటాము ఏడాదిలో, చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏ నాటికో. పొద్దున్నే పరుగున వెడతారు, రాత్రికి ఎప్పుడో వస్తారు, మరి అడిగిన కథలు చెప్పరు, మేమే చెప్పినా మనసు పెట్టరు. అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు, ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు. ఆలోచించండి ఓ అమ్మ నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. ఆల్మోస్ట్ 70-80% పిల్లలు కనెక్ట్ అవుతారు అనుకుంటా. కంపల్సరిగా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు. పేరెంట్స్ ప్రేమల్ని పిల్లలు చాలా మంది మిస్ అవుతున్నారు. అవును, ఎందుకంటే తల్లి తండ్రి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కంపల్సరీ. అప్పుడు దాదాపు ఒక 10 మంది ఉమ్మడి కుటుంబం ఉండేది, ఒక 10 మంది పిల్లల్ని కనేవారు, ఎవరో ఒకరు చూసుకునేవారు. పెద్ద పిల్లలు వాళ్ళని చూసుకునేవారు, లేదా ఇంట్లో చుట్టుపక్కల అంటే అందరూ కలిసి ఉండేవారు. కాబట్టి అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవారు, అక్క చెల్లెలు కూడా కొంతమంది కలిసి ఉండేవారు. అలా ఉండడం మూలాన చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండేవారు, ఇంట్లోనే ఉండేవారు. అప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి, చదువుకోవాలన్న ఆలోచన పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఆడవాళ్ళు కూడా
బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు తప్పదు. పిల్లలు మిస్ అవుతారు, తల్లిదండ్రులు మిస్ అవుతారు. ఈ పాట మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది కదా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటి లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటి లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన ఈ కళలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. సూపర్. ఫ్రెండ్షిప్ గురించి సాంగ్. అవును. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మా అనుబంధం. 7 అడుగులు నడిచిన వాడి 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాతి చరామి, అగ్నిహోత్రమే అందుకే హామీ. అతని హృదయం నాతి చరామి, అగ్నిహోత్రమే అందుకే హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకో నీ జీవన గమ్యం, పెంచుకో మా అనుబంధం. అద్భుతమైన పాటతో ముగించారు మ్యామ్. సో రాశి గారికి మరొకసారి తెలుగు వన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. రాశి గారి పాటలు చాలా ఉన్నాయి. అందాల రాశి ఆవిడ, అద్భుతమైన రాశి. ఇటువంటి అందాల రాశి మన తెలుగు వారిలో పుట్టడం చాలా ఆనందంగా భావిస్తూ అందాల రాశి గారికి అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు.